మన్ను ఒక చెరువు గట్టు దగ్గర కూర్చుని చెరువులో ఒక్కో రాయి వేస్తూ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక లెక్క అయిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న చంప మన్నుని చూసి, ఈడేంది చెరువు గట్టు మీద కూసుని తెగ ఆలోచిస్తుండు, ఏమైంది దీనికి? మన్ను దగ్గరకు వచ్చి, ఏంద్రా మన్ను ఈడ కూసున్నావు, చెర్ల గిట్ల పడతావా ఏంది? ఆల్రెడీ పడిపోయినా చంప. అవునా, మరి గట్ట మీదున్నావు, నువ్వు కూడా దయ్యమైనావా ఏంది? ఏ ఛీ, నేను దయ్యాన్ని కాదు, మనిషిని. నేనింకా చావలేదు. మరి ఇదెందుకు కూసున్నావు చెప్పు. అది చంప, మా అమ్మ నాకు ప్రేమగా చేయించిన బంగారపు గొలుసు ఈ చెరువులో ఉన్న చేప మింగేసింది. ఏంది, చేప చైన్ మింగిందా? ఆవు చంప, అది మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నా. ఇప్పుడు ఆ చైన్ పోయింది. గీంత దానికే బాధపడాలనా? ఆ చేపని నేను పట్టి బయటేస్తా, నీ చైనా నువ్వు తీసుకో. ఆ చెరువులోకి వెళ్ళింది. ఒక చేపని పట్టి బయట వేసింది. మన్ను ఆ చేప పట్టుకొని చూశాడు. లేదు చంప. మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి ఇంకో చేపను బయటకి వేసింది. లేదు. చంప మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఇలా లోపలికి వెళ్ళి ఒక్కో చేప బయటకు వేసి ఉందా అని అడుగుతూ ఉంది. మన్ను లేదు అని చెప్తూ ఉన్నాడు. అలా సాయంత్రం వరకు చెరువులో ఉన్న చేపలన్నింటినీ పట్టి బయట వేసి, దొరకలేదు చంప. సరే వదిలే చంప, ఆ చైన్ ఇంకా దొరకపోవచ్చు. అవురా, ఇప్పటిదాకా బయటేసిన చేపలన్నీ ఏవి? అది చంప, ఆ చేపలన్నీ చూసి చైను లేకపోయేసరికి మళ్ళీ చెరువులో పడేసిన. సరే, నేను వస్తా. ఊర్లో నుంచి వెళ్తూ ఉండగా అన్నిళ్లలోని చేపల కూర వాసనే వస్తోంది. ఆ వాసన పీల్చిన చంప, ఏందిది, ఇవాళ ఊరంతా చేపల కూరనే వండిందా? వేణు అనే అతను చేతిలో కొన్ని చేపలు పట్టుకుని గిరి దగ్గరికి వచ్చి, రే మామా, ఇదిగో చేపలు తెచ్చినా పదా, ఇలా ఫుల్ దావత్. చేపలెవరు పట్టిర్రా? ఎవరేంద్రా, ఆ మన్ను ఉన్నాడు కదా, చెరువులో చేపలన్నీ పట్టి తక్కువగా మిండు, అందుకే ఊరంతా చేపల కూర అయింది ఇలా. అరే, వాడు 2 లారీలు పట్నం కూడా పంపించిండు. వీళ్ళ మాటలు విన్న చంప షాక్ అయింది. రే మన్నుగో, అమ్మ పేరు బిర్యానీ ఆశ పెట్టి నన్నే మోసం చేస్తావా? మన్ను చేపలన్నీ అమ్మిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఆహా, ఇన్ని రోజులు ఆ చంప నన్ను పెట్టిన కష్టాలకి ఈ రోజు కరెక్ట్ గా లెక్క తేలింది. 1,00,000 లాభం. చంప మన్ను మీద కోపంతో, రే మన్నుగో, అమ్మ పేరు బిర్యానీ ఆశ పెట్టి నన్నే మోసం చేస్తావా? నిన్ను ఇడిసిపెట్టా మన్ను. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. చంపాని మోసం చేసి డబ్బు సంపాదించిన మన్ను తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి ఫుల్గా తాగి ఇంటికొచ్చాడు. తెల్లారింది. ఆ ఫోన్ సౌండ్కి నిద్రలేచిన మన్ను, వద్దు వద్దున్నా, ఎవర్రా? హలో, ఏరో మన్ను, బారుడు పొద్దెక్కింది, ఇంకా లేవలేదా? అరే చంపా, నువ్వా? నేనే. అది చైన్ అన్నావు కదా, నువ్వు వచ్చినాక మళ్ళీ పోయి చెరువంతా దేవులాడి నీ చైన్ మింగిన చేపని పట్టి చైన్ తెచ్చినా. చైనా? ఆ పిచ్చిది ఎవరి చైన్ తెచ్చిందో ఏమో. ఆ చంపా, చైన్ దొరికిందా? సరే తీసుకొని రా. సరే వస్తా. వచ్చినావా? ఏది చైనేది? ఇది 4-5 తులాలుంటది. ఎంత లేదన్నా 1,00,000 వస్తుంది. థ్యాంక్స్ చంపా, ఇది నా చైనే. నీ థ్యాంక్స్ నాకేమొద్దు. నన్ను పెద్ద హోటల్కి తీసుకెళ్ళి అడిగినవన్నీ తినిపిస్తా అన్నావు కదా, నడు పోదాం. ఇది ఇప్పుడు 1,00,000 రూపాయల చైన్ ఇచ్చింది.
ఇప్పుడు దీన్ని హోటల్కి తీసుకెళ్తే మహా అయితే 10,000 బిల్ అవుతుంది. అయినా ఇంకో 90,000 మనకే లాభం. నా చైన్ నాకు ఇచ్చినావు కదా, దానికంటే ఎక్కువేముంది. పోదాం పదా. చెప్పండి సార్. చంపా, నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకో. సరే, ఇగో బాబు, నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, నూడిల్స్, చికెన్ శాండ్విచ్, రోల్స్ ఇవన్నీ 2 పట్టుకుని రా. అట్లనే ఓ పెద్ద కూల్ డ్రింక్ డబ్బా జల్దీ పట్టుకుని రా. చంప ఒక్కొక్కటిగా అన్నీ తింటూ ఉంది. మన్ను చూస్తూ ఉన్నాడు. ఇలా 2-3 సార్లు తెప్పించుకుని కడుపు నిండా తింది. ఏం కాదులే, లక్షలో ఇదెంతా. మన్ను కూడా ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి మన్ను లవర్ రాణి ఇంట్లో ఉంది. తనని చూసి మన్ను షాక్ అయిపోయాడు. మన్ను, నా గోల్డ్ చైన్ పోయింది మన్ను. గోల్డ్ చైన్ పోయిందా? ఏడవకు, చెప్పు ఎలా పోయింది అని రాణి కళ్ళు తుడుస్తూ ఉండగా రాణి మన్ను చేతిలో ఉన్న గోల్డ్ చైన్ ని చూసింది. హాయ్, నా చైన్ నీకెక్కడ దొరికింది? ఈ చైన్ నీదా? ఏమనుకున్నావురా మరి? చెర్ల చేపలన్నీ పట్టించి అమ్ముకున్నావు కదా, అందుకే నీకు ఇలా సెట్ చేసిన. ఎట్లుంది దెబ్బ? అదుర్స్ కదా. చంపా, చంపా చేతిలో మోసపోయిన మన్ను ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూస్తున్నాడు. చంపా, ఎంత దెబ్బ కొట్టినవే! నా పోరి దగ్గర చైన్ కొట్టేసి నాకే ఇచ్చినావు కదా, నాకు దొరకవు మళ్ళా. అప్పుడు చెప్తాను ఈ సంగతి. బుర్ర పగిలిపోతాంది. అర్జెంటుగా మందు వేయాలి, లేకపోతే నిద్ర పట్టేటట్లేదు. అర్రే, మందంతా అయిపోయింది కదా. ఈ లాక్డౌన్ లో వాడు ఎంత తాగిన్నో యాదకే లేదు. అర్జెంటుగా పోయి మందు తెచ్చుకోవాలి. అబ్బా, పైసలన్నీ అయిపోయినాయి. మొన్న సీఎం సార్ ఇచ్చిన 1500 ఉన్నాయి కదా, అవిడితో మందు తెచ్చుకుంటా. ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు. ఏటీఎంలో డబ్బులు తీసుకొని స్ట్రైట్ గా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఇగో కాకా, ఓ ఫుల్ బాటిల్ ఇవ్వు. ఆ ఫుల్ బాటిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిన మన్ను తాగడానికి అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాడు. మందు బాటిల్ చేతిలో పట్టుకుని, మందు, ఓ మంచి మందు, నువ్వే నాకు అన్నిట్లో ముందు. నవ్వొచ్చినా నువ్వే గుర్తొస్తావు, బాధొచ్చినా నువ్వే గుర్తొస్తావు. అందుకే నువ్వు నాకు నచ్చినావు. రా, నా కడుపులోకి జారి నన్ను జోకొట్టు. అంతలోనే చంపా వచ్చి, ఏడ్చుకుంటా కూసుంటాడు అనుకుంటే మందేసుకుంటా కూసున్నాడు వీడు. ఏమ్రా మన్ను, మస్తు ఖుషీలున్నట్టున్నావు. నిమ్మళంగా కూసుని మందేస్తున్నావేంటి? ఏంటి సంగతి? చంపాని చూసిన మన్ను కళ్ళెర్రజేసి, ఒసేయ్ చంపా, దయ్యం మొహందానా, నా పోరి దగ్గర చైన్ కొట్టేసి నాతో 15,000 బిల్లు చేయించావు కదా. మరి చేప గొలుసు మింగిందని నన్ను నమ్మించి చెర్ల చేపలన్నీ పట్టించి అమ్ముకున్నావు కదా, దానికి రివెంజ్. మన్ను కోపంగా చూస్తూ ఉన్నాడు. మందు తాగుతూ ఉన్నాడు. మందుకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అంతా మన సీఎం సార్ గొప్పదనం. ఆయన పుణ్యాన నాకు మందు దొరికింది. అదెట్లారా? మళ్ళెవరికి చెప్పకు, ఆయన 1500 వేసిండు కదా. అయితే ఆ పైసలకెళ్ళి తెచ్చిన ఈ మందు ఇవాళ ఫుల్ తెచ్చిన, రేపోటి ఎల్లుండోటి కూడా తెస్తా. అరే, ఆయన ఇచ్చింది ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకోవడానికి రా, నీ పొట్ట నింపుకోవడానికి కాదు. ఏవో మస్తు చెప్పినావు గాని 1500తో మందు అన్నా. తిండి కోసం గవర్నమెంట్ ఫ్రీ రేషన్ ఇస్తాంది.
స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఫ్రీగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పంచి పెడుతున్నారు. ఈ 1500తో తాగినా తప్పులేదు. మందు తాగుతూ ఉన్నాడు. చంప అలాగే చూస్తూ ఉంది. మిడిగుడ్లు వేసుకొని ఏం చూస్తున్నావు? పోయించలే. నాకింత పోస్తావేమో అని చూస్తున్నా. అక్కడి నుంచి బయటకొచ్చి పోలీసులకి ఫోన్ చేసింది. పోలీసులు మన్ను దగ్గరకొచ్చి, నీ చేతి మీద స్టాంప్ వేస్తున్నా. నాకెందుకు స్టాంపు? నేను మంచిగానే ఉన్నా. సీఎం సార్ కొత్త రూల్స్ పెట్టిండు. మందు కొట్టినట్టు స్టాంప్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ రేషన్ రాదు. స్వచ్ఛంద సంస్థలు ఏవి ఫ్రీగా ఇవ్వవు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫెసిలిటీ ఉండదు. అయినా నేను 1500తోనే మందు కొన్నా అని మీకేమెరుక? నువ్వు క్యూలో నిలబడున్న వీడియో ఉంది మా దగ్గర. ఆ 1500తోనే ఈ మందు కొన్నావని సాక్ష్యం కూడా ఉంది. పోలీసులు అతని చెయ్యికి స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చంప వచ్చి, ఏరా బాగా అయిందో? చంపా, నన్నే మోసం చేస్తావా? ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.